పార్లమెంట్ రైట్. ఖమ్మం పరిస్థితి ఎలా ఉంటే మరో ముఖ్యమైన పార్లమెంట్ సెగ్మెంట్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం మనం. గద్వాల, అలంపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. మొత్తం అక్కడ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019లో 62.23% పోలింగ్ నమోదైంది. ఒక క్లియర్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సెగ్మెంట్స్కి సంబంధించి, తెలంగాణలో పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఓటింగ్లో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇక సిటీ పరిధిలో అయితే అది మరీ తక్కువ ఉంది, 50% కన్నా తక్కువ. మిగతా చోట్ల చూసుకుంటే మనకి సుమారుగా 60 నుంచి 70% మధ్యలో కనిపిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంటు. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకసారి మనం చూసుకుంటే మహబూబ్ నగర్ పార్లమెంటుకు సంబంధించి కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్నగర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ జిల్లా అలాగే నాగర్ కర్నూలు ఈ రెండు కూడా ఆయన చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. నాగర్ కర్నూలులో గతంలో బీఎస్పీ నుంచి ప్రాతినిధ్యం వహించిన తను ఇటు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి. మరి ఎంతవరకు ప్రజలు ఆయన్ని ఆదరిస్తారో చూడాలి. అయితే కాంగ్రెస్ ఈ 2 నియోజకవర్గాల్ని, పార్లమెంట్ నియోజకవర్గాల్ని చాలా ప్రెషియస్గా తీసుకుంది. అక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడం కూడా కలిసొచ్చే అంశం. ముఖ్యమంత్రి అందరికీ చాలా స్పష్టంగా విధులు అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి మనకి హరిశంకర్ ఒకసారి పూర్తిగా పోలింగ్కి సంబంధించి అలాగే పొలిటికల్గా ఎట్లా ఉంది పరిస్థితి అనే డీటెయిల్స్ కూడా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కాగా మరొకటి నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్గా ఉన్నాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం అనేది జనరల్ కావడంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ అనేది ఎస్సీ రిజర్వ్డ్గా ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో ఒకటి మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, కొడంగల్, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వస్తాయి. ప్రధానంగా ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సునాయాసకంగా జరుగుతుందని చెప్పి వీరంతా భావిస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ మాజీ మంత్రి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నట్టు మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను కూడా సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 3 అభ్యర్థులే పోటీలో ఉన్న నేపథ్యంలోనే అప్పుడు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన్నె శ్రీనివాస్ రెడ్డి 75,000 పైచులకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2వ స్థానానికి డీకే అరుణ పరిమితమైన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది 3వ స్థానంలో కేవలం 3వ స్థానం సరిపెట్టుకున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా తీసుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి దాదాపు 7-8 సార్లు మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రోడ్ షోలు, సభలు నిర్వహించిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా మాజీ మంత్రి డీకే అరుణ గడిచిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడంతో ఈసారి ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆమె సవాల్ విసిన సిచ్యువేషన్ ఉంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కలియ తిరుగుతూ ప్రజలతో మమేకైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ నారాయణపేట, మక్తలు, మహబూబ్నగర్ ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా బీజేపీ పార్టీకి రైట్. ఇక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి ఇటు బోధన్, నిజామాబాద్ అర్బన్